వేములవాడ పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన కొలకాని సతీష్ తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు సమాచారం. మృతుడి తల్లిదండ్రులు, భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సతీష్ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపినట్లు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సతీష్ మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. నా భర్త వాళ్ళకి పెట్టేటోడు నా కొడుకు వాడు తీసుకుపోయి వాడిని చంపేసి నా కొడుకు ఎంత కొట్టుకున్నాడో వాడు ఎట్లా కొట్టుకున్నాడు వాడు గట్ట కొట్టుకోవాలి. నా కొడుకు కొట్టుకున్నట్టు నా భర్త ఎంత నా కొడుకు చచ్చినట్టు వాడు చావాలంటే చంపినాకనే శవం ఏమన్నా కావాలి. శవం చేయలేదు వాళ్ళు ఇంటి ముందట వేయాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తారా మాత్రం కంపల్సరిగా న్యాయం జరగాలి. నా భర్త ఎవరితో నొల్లులు పెట్టుకోలేడు, చేయలేడు. 2 రోజుల నుంచి భయంగానే ఉన్నాడు. ఏమైందంటే నాకు చెప్పలేడు. ఉమారెడ్డి అనే రాజు ఊకే ఫోన్ చేసిండు. నేను నా అవ్వగారింటికి వచ్చింది చూసి ఆయన దోరకపోయిండు, చంపిరు. నా భర్తను చంపిరు. ఆయనకి తీసుకొచ్చి హాస్పిటల్ కాడ వారేసిపోయారు. నాకు న్యాయం కావాలి. నా భర్త చచ్చిపోయినందుకు ఆయన గురి శిక్ష తీయాలి, లేకుండా గొట్టలు పట్టుకొని నేనే చంపుతాన్ని. నా భర్తకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అంతే. నా భర్తను అన్యాయంగా జరిపిరు. నా భర్త ఎవరు జోలికోడు, ఏం చేయడు, కనీసం తాగడు కూడా. అన్యాయంగా నా భర్తను చంపిరు. నేను లేని చూసి 2 రోజుల నుంచి ఆయనకు భయం 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 ఫోన్లు చేసుకుంటా నేను లేని చూసి చంపి ఇంత పని చేసిరు. ఉమారెడ్డి అనే రాజు అన్ని గురి ఇయ్యాలి, లేకుంటే గొడ్డలు పట్టుకుని నేనే నక్కుతా. నాకు న్యాయం చేయండి. నా బిడ్డ అనాథం చేసిండు, నన్ను అనాథం చేసిండు. న్యాయం జరగాలి. నా భర్తకు అన్యాయం చేసిన వాళ్ళకు నాకు న్యాయం చేయండి. ఇంట్లో పండుకున్న ఇంట్లో పిలిపించుకొని వాళ్ళు బయటగా తీసుకుపోయి దారుణంగా తీసుకుపోయి చంపి మళ్ళీ తీసుకొచ్చి చాలకి హాస్పిటల్లో ఎవరు తీసుకొచ్చి నేను కథలకు తెలియదు. కానీ అతి దారుణంగా మాత్రం ఉమ్మరెడ్డి విష్ణు, ఉమ్మరెడ్డి రాజు అనే వీళ్ళిద్దరు తీసుకుపోయారు. వీళ్ళు పిలిపించుకొని తీసుకుపోయి ఎంతమంది అన్నది తెలియదు. కానీ చంపుడు మాత్రం వీళ్ళు అతి దారుణంగా చంపారు. నా కొడుకులు అయితే మాకు అతి దారుణంగా మా కొడుకు పేరు సతీష్. ఓకే, నేను అలా దారి మాట్లాడతాను. నాకు అనుమానం వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకున్నారు. 2-3 రోజుల సరి వాళ్ళకి చిన్న గొడవలు అవుతున్నాయి. దేని గురించి మనకు తెలియదు. కానీ గొడవలు అయితే మాత్రం అదే భయానికి ఇంకొకటి గొడవలే. కానీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకొని అతి దారుణంగా అయితే పంపించారు. నాకు మాత్రం న్యాయం కావాలి. ఒకవేళ వాళ్ళు తీసుకపోతే మన ఇంటి ముందు నేను రాష్ట్ర చెప్తున్నాను ఏదైనా తెలియజేస్తాను. నాకు న్యాయం కావాలి.